జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ వాస్వయ. మనం ఈ సిరీస్లో 12 రాశుల వారి యొక్క లక్షణాలు, ఈరోజు వృషభ రాశి వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశిలో జన్మించిన వారు అనేక విధాలుగా భోగాలను అనుభవించేవారు అవుతారు. దానశీలత్వం ఉంటుంది, మంచి మనసు, సమస్త విషయాలందు ప్రవేశం గలవారు, పరాక్రమము, బలము, ధనం కలవారు, సుఖాలను అనుభవించేవారు, తేజస్సు అనేది కలిగి మంచి మిత్రులను కలిగి ఉంటారు. ఇక ఈ రాశి యొక్క లక్షణాలను గమనిస్తే, ఈ శరీరంలో పుట్టినవారు మధ్యమ దేహంతో, ఎత్తుతో, పెద్ద నుదురు, మెరిసే కళ్ళు, నల్లని ఒత్తైన జుట్టు, మెరిసే శరీరపు రంగు, చక్కని శరీర అవయవాలతో చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు. మరి వీరి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే, సాంప్రదాయాలపై గౌరవము, స్థిరమైన ఆలోచనలు. అంటే వృషభ రాశి స్థిర రాశి కాబట్టి స్థిరమైన ఆలోచనలు ఉంటాయి. పట్టుదల, వీటితో పాటుగా కారణం లేకుండా ఆలోచనలో పడడం వీరి ప్రత్యేకమైన లక్షణం. సాధారణంగా ప్రశాంతంగానే ఉన్నప్పటికీ ఒక్కోసారి కారణం లేకుండానే తీవ్ర కోపానికి గురవుతూ ఉంటారు, ప్రదర్శిస్తుంటారు కూడా. కోపంలో వీరు సాధన స్థితికి రావడానికి కొంత సమయం అనేది పడుతుంది. ఈ రాశి వారు పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అనే ఒక అభిప్రాయంతో ఉంటారు. ఇక వీరి వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాలంటే, ఈ లగ్నము భూతత్వ రాశి అవడం అంటే సహనశీలం అన్నాడు. భూమి సహనానికి గుర్తు. ఈ లగ్నం భూతత్వ రాశి అవడం కారణంగా ఈ లగ్నంలో పుట్టిన వారు ఊహలలో కాకుండా వాస్తవంగా ఆలోచించేవారుగా ఉంటారు. మార్పులను ఇష్టపడతారు. స్థిరంగా అన్నీ ఒక పద్ధతిలో జరగాలి అని అనుకుంటారు. ఒకవేళ పరిస్థితుల్లో అనుకోని మార్పులు ఏర్పడ్డాయా, వీరిలో అసహనం పెరుగుతుంది. అన్ని పనులు ప్రణాళికాబద్ధంగా జరగాలి అని అనుకుంటారు. వీరికి శారీరక శక్తి ఎక్కువే, త్వరగా అలసిపోతారు. వీరికి సాధారణంగా కోపం అనేది రాదు. కోపం వచ్చిందా దానికి పట్టాపగ్గాలు అనేవి అసలు ఉండవు. అప్పజెప్పిన పని ఎంత శ్రమకు గురి చేసైనా సమర్థతతో దాన్ని పూర్తి చేస్తారు, మొత్తానికి సాధిస్తారు. ప్రతి విషయాన్ని వాస్తవిక కోణంలో ఆలోచించడంతో పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ ఉంటారు. ఈ రాశివారు జీవిత భాగస్వామి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవడమే కాకుండా తమ ఉద్దేశాలను వారికి వివరించి తమకు అనుగుణంగా పరిస్థితులను మార్చుకుంటారు. కళలపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. అది సంగీతమో, గానమో, నటనో, మరేదైనా కూడా కావచ్చు. ప్రావీణ్యాన్ని సంపాదిస్తారు. కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకుంటారే కానీ సంసారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాడు చేసుకోరు. ఇక ఇది వీరిలో ఉన్న మంచి గుణమని చెప్పక తప్పదు. న్యాయ బుద్ధి అందరిలోనూ ప్రత్యేకంగా ఉంచుతుంది. కష్ట నష్టాలు ఎదురైనా నమ్మిన వారికి చేదోడుగా ఉంటారు. మనిషి ఎదురుగా ఒక మాట, పక్కన మరో మాట మాట్లాడే వారికి వీరు చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే అందరూ వీరిలానే ఉండాలని వీరు కోరుకుంటారు కాబట్టి. లేని దానికి లేదా అందని దానికోసం వెంపర్లాడక ఒకదానిని చక్కగా సద్వినియోగం చేసుకోవడంలో వీరు సిద్ధహస్తులు అని చెప్పాలి. బహిరంగంగా విమర్శిస్తే సహించలేరు. వీరితో స్నేహం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక వీరి ఆరోగ్య విషయానికి వస్తే సాధారణంగా వీరు మంచి ఆరోగ్యవంతులనే చెప్పవచ్చు. ఏదైనా అనారోగ్యం బారిన పడితే కోలుకోవడానికి కొంత కాలం అనేది పడుతుంది. సాధారణంగా వీరు గొంతు నొప్పులు, గవదబిళ్ళలు, మూర్ఛలు వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. దీనిని జాగ్రత్తగా కొంచెం గమనించవలసి ఉంటుంది. అంటే ఈ వ్యాధులు రాకుండా కొంచెం వ్యక్తులు వాళ్ళ ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ తీసుకుంటే మంచిది. ఇక ఆర్థిక స్థితి. సాధారణంగా ఆర్థిక స్థితిని పరిశీలించడానికి
పూర్తి జాతకాన్ని పరిశీలించవలసి ఉంటుంది. రాశి లక్షణాలను అనుసరించి పరిశీలిస్తే అవసరం అనుకుంటే ఎంతైనా ఖర్చు చేస్తారు. వీరి చేతిలో డబ్బులు క్రమంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. వాస్తవిక దృష్టి వీరికి ఉన్న వరం కావడంతో 1-2 సార్లు బేరుజు వేస్తే కానీ డబ్బు అనేది ఖర్చు చెయ్యరు. ఇక వీరి యొక్క అనుకూలతలు ప్రతికూలతల గురించి ఆలోచిస్తే నెగిటివ్ పాజిటివ్ వీరి గురించి ఆలోచిస్తే అనుకూలత ప్రతికూలత. అనుకూలతలు అంటే మంచితనం, ఆధారపడదగిన వారు, నమ్మదగిన వారు, వాస్తవాన్ని గ్రహించగలడం, ఓర్పు ఉంటుంది, స్వతంత్ర బుద్ధి ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది, నిలకడగా ఆలోచిస్తారు. ఇక ప్రతికూలతలు ఏంటి? పట్టుదల, విషయ ఆసక్తి, కొంచెం బద్ధకం ఎక్కువై పిసినిగొట్టుతనం ఉంటుంది. ప్రతి దానిని లాభాలతో పరిశీలిస్తూ ఉంటారు. ఇది లాభమా, ఇది నష్టమా అనేది ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇలా ప్రతిదానికి ఆలోచించడం వల్ల కొన్ని అవకాశాలని పోగొట్టుకోవడం అనేది కూడా వీరికి జరుగుతుంది. ఇది వృషభ రాశి వారి యొక్క లక్షణాలు. జై శ్రీమన్నారాయణ.